వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్ ఇండియాతో వర్చువల్గా సమావేశమైంది. విమానాల రద్దు, సాంకేతిక సమస్యలపై ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ నిపుణులతో కూడా చర్చిస్తోంది డీజీసీఏ. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ చీఫ్కు సమన్లు కూడా జారీ చేసింది. బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ప్రశ్నిస్తోంది. ఎయిర్ ఇండియా విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్ ఇండియాతో వర్చువల్గా సమావేశమైంది. విమానాల రద్దు, సాంకేతిక సమస్యలపై ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ నిపుణులతో కూడా చర్చిస్తోంది డీజీసీఏ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సంతోష్, ఏదైతే అహ్మదాబాద్ ఘటన తర్వాత అంటే 12వ తేదీన మధ్యాహ్నం జరిగినటువంటి ఘటన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వరుస ఘటనలపైన ప్రత్యేకంగా డీజీసీఏ ఒకవైపు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు టెక్నికల్ సమస్యలతో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ను ఎక్కడెక్కడ ఆపేశారు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా డీజీసీఏ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఈరోజు మధ్యాహ్నం డీజీసీఏ వర్చువల్గా ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి అఫీషియల్స్తో పాటు టాటాకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులతో కూడా ప్రత్యేకంగా వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే ఈ విమానానికి సంబంధించినటువంటి సాంకేతిక సమస్యలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకోసమే ఏదైతే ఇంజనీరింగ్ చీఫ్కు ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒకవైపు సమన్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బోయింగ్ విమానాల్లో ఎందుకు ఈ సాంకేతిక సమస్యలు తలెత్తాయి, వీటికి సంబంధించినటువంటి 48 గంటల్లోగా ఖచ్చితంగా పూర్తి స్థాయి సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ఎంతో మంది టెన్షన్ పడుతున్నారు. మనం కొద్దిసేపటి క్రితమే చూసాము ఏ విధంగానైతే 12వ తేదీన మధ్యాహ్నం బయలుదేరాల్సినటువంటి లండన్ కు బయలుదేరాల్సినటువంటి ఏదైతే ఎయిర్ ఇండియా విమానం ఉందో అదే సమయంలో ఈ రోజు కూడా బయలుదేరాల్సినటువంటి విమానాన్ని పూర్తిగా రద్దు చేశారు. సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, అంతేకాదు ఇప్పటి వరకు ఎయిర్ ఇండియాకి సంబంధించి పలు చోట్ల కూడా మనం చూసాం ఏ విధంగానైతే బెంగళూరు కావచ్చు, మరో పక్క మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒకవైపు ఇంకో విమానం కూడా అక్కడ ఆగిపోయింది, ఇంకోవైపు మరికొన్ని చోట్ల కూడా విమానాలు ఆగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రయాణికులు అయితే టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఖచ్చితంగా వివరించాల్సిన అవసరం ఉందంటూ డీజీసీఏ కూడా పూర్తి స్థాయిలో సమన్లు జారీ చేసింది. సో ఓవరాల్ గా కూడా విమాన ప్రయాణికులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. సో దానికి అనుగుణంగానే వరుసగా జరుగుతున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ప్రతి ఒక్కరిని కూడా టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సంతోష్.